చైనా ఇరాన్‌కి ఒక ఆయుధం ఇచ్చింది. అదే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఒక వ్యక్తి తన యొక్క భుజం మీద ఆ యొక్క మ్యాన్ ప్యాడ్‌ని పెట్టుకుంటాడు. అంటే ప్యాడ్‌ని పెట్టుకొని దాని నుంచి క్షిపణిని ప్రయోగిస్తాడు. భుజం నుంచే. అంటే ఇక్కడ ఇద్దరుంటే చాలు. ఒక సైనికుడు ఏమొచ్చేసి భుజం మీద పెట్టుకుంటాడు. ఇంకొక సైనికుడు ఏమొచ్చి దాన్ని ప్రయోగిస్తాడు. అది 5, 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎలాంటి విమానాన్నైనా సరే పసిగట్టేసి అక్కడి నుంచి పేల్చేస్తది. అది కూడా విమానం నుంచి వెలువడినటువంటి ఒక వేడి, ఆ వేడిని పసిగట్టి ఆ విమానాన్ని పట్టుకొని దాన్ని పేల్చేయగలదు. దగ్గర దగ్గర 5,000 మీటర్ల ఎత్తున్నటువంటి ఏ విమానాన్నైనా సరే ఇది గాలి కంటే 5 రెట్లు వేగంతో వెళ్ళి కూల్చగలుగుతుంది. పైగా ఇది చిన్నగా సన్నగా ఉండడం వల్ల ఈ క్షిపణిని ఏవి కూడా పట్టుకోలేవు. ఏ రాడార్ వ్యవస్థకు కూడా ఇవి దొరకవు. దీనివల్ల ఇప్పుడు అమెరికా యొక్క విమానాలు చాలా వరకు కూలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే F-15E స్ట్రైక్ యుద్ధ విమానాలు, అలాగే మరికొన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయి. A-10లను కూడా కూల్చేసింది. సో ఈ A-10లు అనేవి భూమికి చాలా దగ్గరగా ప్రయాణిస్తాయి. అందుకోసమని ఇప్పుడు అమెరికా భయపడుతుంది. ముఖ్యంగా అమెరికా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చాలా వరకు వీటిని చూసి భయపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక విమానాలు కూలిపోవడం, 42 విమానాలు కూలిపోయాయి అమెరికాకి చెందినటువంటివి. కాబట్టి మళ్ళీ ఈ క్షిపణులు ప్రయోగించడం వల్ల ఎన్ని కూలిపోతాయో తెలియదు. దీన్ని అడ్డుకోవడానికి ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది అమెరికా డిఫెన్స్ వ్యవస్థ.